జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. బ్రహ్మోస్ గురించి మనం గ్లోబల్ రౌండప్ లో అనేక సార్లు చర్చించాము. బ్రహ్మోస్ అనేది భారత అమ్ముల పొదిలో ఉన్న ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. ఇట్లాంటి బ్రహ్మోస్ మిజైల్ అంటే చైనా వెన్నులో వణుకు పుడుతోంది. ఇట్లాంటి బ్రహ్మోస్కి ఇప్పుడు మరొక అద్భుతమైనటువంటి ఒక మేజర్ అచీవ్మెంట్ అనే చెప్పాలి. అది భారతదేశం సాధించింది. భారతదేశపు స్వదేశీ పరిజ్ఞానంతో ఫ్యూయల్ని, ఇంధనాన్ని దీనికి అందించడానికి ఆల్మోస్ట్ రెడీ అయినట్టుగా తెలుస్తుంది. టెస్టింగ్ జరిగినట్టుగా తెలుస్తోంది. ద డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ DMSRDE దీన్ని తయారు చేసినట్టుగా తెలుస్తోంది కాన్పూర్లో. ఈ ఫ్యూయల్ ఇంపార్టెన్స్ గురించి చెప్తారా? బ్రహ్మోస్ ఎక్స్టెండెడ్ రేంజ్ మిజైల్ అని ఇంకోటని రకరకాల ప్రయోగాలు మనం ఈ యొక్క గ్లోబల్ రౌండప్ మన 133 ఎపిసోడ్లో కనీసం ఒక 20-30 సార్లు చర్చించి ఉంటాం. బ్రహ్మోస్లో ఈ కొత్త వేరియంట్ దీన్ని పరీక్షించారని, దాన్ని పరీక్షించారని విజయవంతంగా అన్నీ జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు ఇంధనం కూడా స్వదేశీ పరిజ్ఞానం. ఇప్పటిదాకా రష్యా నుంచి మనం తీసుకుంటూ వచ్చాం, ఇంపోర్ట్ చేశాం కదా. సో ఈ ఇంధనానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చెప్తారా? అసలు ఏంటిది, దీని ప్రాధాన్యత ఏంటి? మనకు బ్రహ్మోస్ అన్నది మన సెక్యూరిటీ ఆపరేటర్స్ సంబంధించి చాలా చాలా కీలకమైనటువంటి ఒక అస్త్రం కాబట్టి ఈ రోజు మన డిపెండెన్స్ రష్యా మీద దాంట్లో క్రమేపీ తగ్గించుకుంటూ వస్తున్నాం. మనము ఇప్పటికి కూడా కొంత క్రిటికల్ టెక్నాలజీస్ రష్యా నుంచి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. దానిని మనం ఇండిజినైజ్ చేసి మనం క్రమేపీ భారతదేశంలోనే తయారు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. దాంట్లో కీలకమైంది దాంట్లో వాడేటువంటి ఇంధనం, ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో అది మనం రష్యా నుంచి తెచ్చుకుంటున్నాం. ఆ ఫ్యూయల్ని మనం చాలా చాకచక్యంగా గత 10-12 నెలలలో దీన్ని బాగా క్షుణ్ణంగా మనదే రీసెర్చ్ సైంటిస్టులు అందరూ దాన్ని పనిచేసి దాని ప్రత్యామ్నాయం భారతదేశంలోనే తయారు చేశారు. దీన్ని ఇప్పుడు టెస్ట్ చేశారు. ప్రస్తుతానికి అది మంచి రిజల్ట్సే చూపించింది. ఫైనల్గా అది ఆ మిసైల్ మీద దాన్ని ప్రయోగం చేసి అన్ని కండిషన్స్లో టెస్ట్ చేయాలి. అంటే ఫర్ ఇన్స్టెన్స్ మనకు రాజస్థాన్ డెజర్ట్లో చాలా వేడిలో అది ఎవాపరేట్ అయిపోకూడదు. ఆ వేడిలో ఆ 50 డిగ్రీల సెల్సియస్లో తట్టుకోగలిగినటువంటి కెపాసిటీ ఆ ఫ్యూయల్కి ఉండాలి. అలాగే లద్దాఖ్లో మనం దాన్ని డిప్లాయ్ చేసామంటే -50 డిగ్రీల సెల్సియస్లో అది ఐస్ అయిపోకూడదు, పిడచగట్టిపోకూడదు. కాబట్టి ఇటువంటి కండిషన్స్ అన్ని కూడా మనం దాంట్లో పెట్టాము. ఇవన్నీ టెస్ట్ చేస్తున్నాము. ప్రస్తుతానికి టెస్టింగ్ ఫేజ్లో ఉంది. అది ఇప్పటి వరకు మనకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అయితే చాలా అద్భుతంగా మన భారతదేశంలో తయారు చేసినటువంటి ఫ్యూయల్ పనిచేస్తోంది అని మనకు తెలుస్తోంది. రాబోయే కొన్ని నెలల్లో దాన్ని కంప్లీట్గా బ్రహ్మోస్లో యూజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి మనకు. దీనికి కారణం ఏంటంటే రేపటి రోజు రష్యా యుద్ధంలో వాళ్ళకు యుక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో వాళ్ళు సతమతం అవుతూ మనకు ఫ్యూయల్ సప్లై చేయకపోతే మనకు చాలా ఇబ్బందులు వస్తాయి. రెండవది, రేపటి రోజు వాళ్ళు చైనా మీద ఆధారపడి ఎక్కువగా చైనా నుంచి వాళ్ళు కనుక అన్ని వాళ్ళ వాణిజ్యం అంతా చైనాతోనే ఉందంటే కనుక బహుశా చైనా రష్యా మీద ఒత్తిడి తీసుకొచ్చి మనకు దీన్ని సప్లై చేయకపోవడమో లేదా సప్లైస్ ని కొద్దిగా డిలే చేయడం లాంటివి ఏమైనా చేస్తే అప్పుడు మన పరిస్థితి ఏంటి? మనకు చైనాతో రేపు ఏమైనా ఘర్షణ వస్తేనో, పాకిస్తాన్తో ఘర్షణ వస్తేనో మన దగ్గర ఇంధనం లేకపోతే మన పరిస్థితి ఏంటి? కాబట్టి మనం ఆత్మనిర్భరత పెంచుకుంటున్నాం. బ్రహ్మోస్ అన్నది చాలా కీలకమైంది. దాంట్లో మనం క్రమేపీ ఇప్పుడు ఆల్మోస్ట్ 70-80% వరకు ఇండిజినైజేషన్ అయిపోయింది. దాంట్లో చాలా కొద్ది కాంపోనెంట్స్ మాత్రమే ఇప్పుడు రష్యా నుంచి వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేసామంటే మనం గత వారంలో బే ఆఫ్ బెంగాల్లో దాన్ని 9 నుంచి దాన్ని ప్రయోగం చేసాం. మనము 800 నుంచి 900 కిలోమీటర్ల రేంజ్ వరకు ప్రెసిషన్ టార్గెట్, పిన్ పాయింట్ ప్రెసిషన్ తో కొట్టేటువంటి ఎక్స్పెరిమెంట్ చేసాం మనం. అంటే గతంలో కూడా చేసాం, మనము చాలా షిప్లో చేసాం. ఇప్పుడు అస్త్రాన్ని టెస్ట్ చేయట్లేదు, షిప్ని టెస్ట్ చేస్తాం. అంటే ప్రతి షిప్లో కూడాను దీన్ని కరెక్ట్గా ఫైర్ చేయగలిగినటువంటి యుద్ధ విన్యాసాలు చేస్తున్నాం మనం. మిసైల్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ కొన్ని షిప్పుల్లో అది ఫైర్ కరెక్ట్గా అవుతుంది, కొన్ని షిప్పుల్లో అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ వల్ల సరిగా అవ్వకపోవచ్చు. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి లిటరల్గా అన్ని వార్షిప్స్లో కూడా మనం టెస్ట్ చేస్తున్నాం. ప్లస్ ఎక్స్టెండెడ్ వర్షన్ టెస్ట్ చేస్తున్నాం. మనకు రష్యా తోటి ఒరిజినల్ ఒప్పందం ప్రకారం అయితే 290 కిలోమీటర్ల వరకు మాత్రమే మనం కొట్టగలిగినటువంటి అస్త్రం మన దగ్గర ఉండేది. ఎందుకంటే మిసైల్ కంట్రోల్ రెజీమ్ ప్రకారం 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఫైర్ చేయడానికి వీల్లేదు, మనకు టెక్నాలజీ ఇవ్వడానికి వీల్లేదు రష్యా. అందుకని 290 కిలోమీటర్లు మాత్రమే కొట్టగలిగిన కెపాసిటీ మనకి ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు మనం ఫిలిప్పీన్స్కి అదే అమ్ముతున్నాం. 290 కిలోమీటర్లు మాత్రం వెళ్ళగలిగినటువంటి బ్రహ్మోస్ అమ్ముతున్నాం వాళ్ళకి. కానీ
మన దగ్గర ఇప్పుడు 800 నుంచి 900 కిలోమీటర్ దాకా కొట్టగలిగినటువంటి బ్రహ్మోస్ మనం తయారు చేసుకున్నాం. దానిని బే ఆఫ్ బెంగాల్లో సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేయడం జరిగింది. ప్లస్ దాని ఫ్యూయల్ కూడా మనం భారతీకరణ చేస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో క్రమేపీ మన అస్త్రాల శక్తి ఏదైతే ఉంటుందో, మన అంబుల పొదలో ఉన్నటువంటి అస్త్రాలను పెంచుకుంటున్నాము, కొత్త ఆవిష్కరణలు చేసుకుంటున్నాము. దీనివల్ల ఏ అమెరికా మీదనో, ఏ రష్యా మీదనో, ఏ ఇజ్రాయెల్ మీదనో, ఏ ఫ్రాన్స్ మీదనో డిపెండెన్సీ లేకుండా భారతదేశంలోనే మనము మన కాళ్ళ మీద నిలబడగలిగినటువంటి శక్తి మనం పెంచుకుంటున్నాం. రాబోయే 5 నుంచి 7 సంవత్సరాల లోపు ఒక విధమైనటువంటి స్ట్రాటజిక్ ఇండిపెండెన్స్ మనకు రాబోతున్నది. ఆ దృష్ట్యానే ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్ని కూడా చాలా కీలకమైనవి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.